తమిళనాడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సింహం గుర్తుపై పోటీ చేసి గెలిచినటువంటి పిల్లి కృష్ణమారాజు మనతో ఉన్నారు. ప్రస్తుతం అడిగి తెలుసుకుందాం. అన్నా చెప్పండి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు నుంచి మీరు గెలుపొందారు. ఈ విజయాన్ని ఎలా భావిస్తున్నారు మీరు? ఇది 10వ డివిజన్ ప్రజల విజయంగా భావిస్తున్నాను. అక్కడ గత పాలకులు అంటే ఏది అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఉన్న వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యానికి గురైన వార్డు ప్రజలు కొత్త మార్పు కోరుకొని మీ వల్ల అయితేనే సాధ్యమవుతుందని చెప్పేసి వాళ్ళందరూ మనల్ని ముందుండి నడిపించి ఈ గెలుపుకు కృషి చేశారు. అన్న, ముఖ్యంగా మీ విజయానికి దోహదపడే అంశాలు ఏందని మీరు భావిస్తారు? ఏవి మీ అనుకూలించిన మీ విజయానికి? అక్కడి ప్రజలు గత పాలకుల నిర్లక్ష్యం అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న కౌన్సిలర్, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అక్కడి నుంచి గెలిచిన కౌన్సిలర్ పట్టించుకోవడం వల్ల ఎక్కడ ఆ ఏరియాలో డ్రైనేజ్ సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ప్రతి సమస్య వాళ్ళు పట్టించుకున్న లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లకు మాత్రమే వస్తుంది తప్ప కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు మీరైతేనే మీ ద్వారా అయితేనే సాధ్యమవుతుంది, మీరు చేసే సేవా కార్యక్రమాలు మీరైతేనే మాకు న్యాయం చేయగలుగుతారని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని గెలిపేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటిని, వాటిని మీరు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? ముఖ్యంగా దృష్టికి వచ్చింది ఈ వార్డులో చేయవలసిన అవసరమే ఉంది. అక్కడ ఇప్పుడు అయితే డ్రైనేజీ సమస్య బాగా చాలా ఉంది. అలాగే రోడ్లు అయితే అసలు మామూలుగా మారుమూల పల్లెల కంటే కూడా అధ్వానంగా ఉన్నాయి. అసలు నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు అసలు కాలు తీసి అడుగు పెట్టలేని పరిస్థితులలో ఉంది. మరి అది నేను దాన్ని సపరేట్ గా దాని మీద దృష్టి పెట్టించి దాని మీద నిధులు కొట్లాడి తీసుకొని వచ్చేసి చేయిస్తా అని చెప్పేసి ఆ ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. అదే విధంగా నేను పనిచేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పిల్లి బ్రదర్స్ గా పిల్లి రామరాజు యాదవ్ బీజేపీ రాష్ట్ర నాయకులు, ఈ గెలుపులో ఆయన సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మీకు? ఆయన సహాయ సహకారాలు అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన తమ్మునిగా నేను నా మీద ఆయన మీద ఉన్న గౌరవంతో నమ్మకంతో ఆయన చేసే నియోజకవర్గం మీద ఉన్న పట్టు మన అందరికీ వాళ్ళకి సహకారం చేసి ఆ విధంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముఖ్యంగా మొదట్లో మిమ్మల్ని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు, తర్వాత మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? బీఫామ్ అది ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఇవ్వకూడదన్న నిబంధన ప్రకారం నాకు ఇవ్వకపోవడం జరిగింది. అయినా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే నాకు అక్కడ గెలుపు ఓటములకు ప్రభావితం చేసేంత గెలిచేంత విశ్లేషణ చేసుకున్న తర్వాత గెలుస్తానని నమ్మకం. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే నాతోనైతేనే సాధ్యమవుతుంది అని చెప్పేసి నేను పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అనుచరుల్లో ఎవరి కృషి మీ డివిజన్ గెలుపులో ముఖ్యంగా ఎవరి కృషి ఎక్కువగా ఉంది? కృషి అంటే ఒకరి పేరు చెప్తే బాగోదు, ఉన్నారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళకు నా సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తూ వార్డులో ఉన్న ప్రజలందరికీ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళకు ఒక సేవకునిగా నేను 24 hours వాళ్ళకి సేవ చేసేసి ఉన్న 48 డివిజన్లలో ఈ డివిజన్ 10వ డివిజన్ ని ఆదర్శవంతమైన డివిజన్ తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పేసి నాకు గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళందరినీ ముందు నడిపించుకొని నేను వాళ్ళ వెనక నడిపించుకుంటూ నేను ముందరిపోతానని చెప్పేసి. ముఖ్యంగా ఈ డివిజన్ లో పనిచేసిన యువకులకు మీరు ఇచ్చే పిలుపు ఏంటి? మీరు ఏ విధంగా వారిని హామీ ఇస్తారు? ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు భవిష్యత్తులో? అంటే నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలకు నాకు గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి సైడ్ కూడా నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళని పిలుపునియడం జరిగింది. ఒక్కరు చేసే కాదు, దాన్ని కూడా వీళ్ళ వెనక నుంచి వెన్నదండి ఉండి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. నేను గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ తీసుకురాగలుగుతా కానీ మార్పు చైతన్యం తీసుకురావాలంటే అక్కడ ఉన్న ప్రజలతోనే కాబట్టి వాళ్ళందరితో ముందరికి నడిపించుకుంటూ తీసుకొని పోతా. వీళ్ళకి నేను ఇచ్చే భరోసా ఏంది అని అంటే వాళ్ళకి అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు సరే నా వంతు అక్కడ యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నేను కృషి చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా అక్కడ ఉన్న ఉన్న కుటుంబాలకు కూడా రేపు ఏదో మా ఫౌండేషన్ తరఫున కూడా సేవా కార్యక్రమాలు అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందిస్తానని చెప్పి చెప్తున్నాను. మీరు ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా గెలిచారు, భవిష్యత్తులో ఏదైనా పార్టీలో చేరే ప్రయత్నాలు ఉన్నాయా? మీ ఆలోచన ఉందా? ఇప్పటికీ పార్టీ విషయంలో అంత ఆలోచన ఏమీ లేదు. నన్ను గెలిపించిన ప్రజల వార్డు అభివృద్ధి కోసమే నేను పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు అనేది ఇప్పుడు అంత దగ్గరలో లేవు. ఆల్రెడీ నన్ను గెలిపించారు ప్రజలు. నేను ఒక కార్పొరేటర్గా నేను ముందుకు పనిచేసుకొని వెళ్ళిపోతాను. సందర్భం సమయం వచ్చినప్పుడు మాట్లాడను. ఇది పిల్లి కృష్ణరాజు గారు చెప్తున్నారు. ఈ డివిజన్ ని ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తూ డివిజన్ లో అభివృద్ధి బాటలో నడుపుతారని మనతో తెలుపుతున్నారు. మా అన్నగారి కృష్ణరాజు గారు అయిన మా అన్నగారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఆయనతో పనిచేసుకుంటూ ప్రజల మన్ననలను మేము పొందుతామని తెలియజేస్తున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో బాలరాజు, నల్గొండ 10వ డివిజన్.